డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. మిథున రాశి వారికి 2024వ సంవత్సరం నవగ్రహ సంచారాలను అనుసరించి ఏ విధంగా ఉంటుందని తెలుసుకుంటే, మనకి ఇక్కడ ఈ మిథున రాశి ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఈ మిథున రాశి వాళ్ళకి గురువు ఇప్పటి వరకు వీళ్ళకి అంటే ఈ మే వరకు కూడా వీళ్ళకి తృతీయ స్థానాన్ని చూడడం అనేది, అంటే వీళ్ళకి ఇక్కడి నుంచి ఇక్కడ తృతీయ స్థానాన్ని చూడడం అనేది జరుగుతుంది. తదనంతరం మే తర్వాత వీళ్ళకి చతుర్థ స్థానాన్ని చూస్తారంటే అక్కడ యాక్టివేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ శని భగవానుడు వచ్చేటప్పటికి లాభస్థానంలో గురువు ఉండి మళ్ళీ ఈ గురువుని శని భగవానుడు చూడడం, దశమంలో రాహువు యొక్క సంచారము, అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు అంటే ఈ మిథున రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ ఈ గురువు వల్ల అంటే ఆఫ్టర్ మే నుంచి కూడా ఇక్కడ గురువు ఇక్కడ 6th హౌస్ యాక్టివేట్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అయితే ఎప్పుడైతే లాభస్థానంలో ఏప్రిల్ వరకు మనకి ఇక్కడ గురువు ఉంటున్నాడో వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఈ ఏదైతే ఏప్రిల్ వరకు కాలం ఉందో ఆ కాలం గురువు వల్ల శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతోంది. అందులోనూ అప్పటి వరకు తృతీయ స్థానంలో దృష్టిని చూడడం వల్ల సోదరుల యొక్క వర్గాలు ఎవరైతే ఉన్నారో అంటే అన్నదమ్ములు కావచ్చు, అప్పచెల్లుళ్ళు కావచ్చు, వాళ్ళ నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందడం, అలాగే కమ్యూనికేషన్ రంగాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో మిథున రాశి వాళ్ళకి కలిసి రావడం. అంటే వాళ్ళు చూడండి కొంతమంది ఈ కమ్యూనికేషన్ రంగాల్లో అంటే మీడియా కావచ్చు, లేకపోతే ఏదైనా వేరే వేరే రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు అంటే పోస్టలు ఇలాంటివి ఉంటాయి కదా, ఈ మనకి దూరవాణి అంటే మన టెలిఫోన్ ఇలాంటి ఎక్స్చేంజ్ ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా గురువు యొక్క అంటే తృతీయ దృష్టి గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల వీళ్ళకి తృతీయ స్థానం అవ్వడం వల్ల వీళ్ళకి ఎక్కువ బలం అనేది ఉంటుంది. ఎప్పుడైతే గురువు మార్పు చెందుతాడో చతుర్థ స్థానంలోకి అప్పటి నుంచి వీళ్ళకి కాస్త వాహనాలు అలాగే వాటికి సంబంధించిన విషయాలు ఇలాంటి వాటిల్లో కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే గురువు యొక్క దృష్టి శుభగ్రహ దృష్టే, అందులోనూ ఆయన పంచమ దృష్టితో అంటే విశేష దృష్టితో చూస్తున్నాడు కాబట్టి అక్కడ ఏదైతే చతుర్థ స్థానం ఉందో మిథున రాశి వాళ్ళకి వాహనం, గృహము, భూములు, తల్లి ఆరోగ్యము ఇలాంటి విషయాల్లో ఒక నిలకడగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే గత కొంతకాలంగా తల్లి పరంగా ఏమైనా అనారోగ్య విషయాలు ఏమైనా ఉంటే అవి ఈ సంవత్సరం వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా లాభస్థానంలో యొక్క గురువు యొక్క సంచారం వల్ల వీళ్ళకి ముఖ్యంగా అందులోనూ ఈ యొక్క గురువు ఎప్పుడైతే మే తర్వాత కూడా ఎప్పుడైతే చతుర్థ స్థానం అంతకుముందు మనం అనుకున్నట్టుగా తృతీయ స్థానము ఉంది కదా, వీళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా కూడా అంటే వీళ్ళకి ఏదైనా ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే ఏదైనా ఇంకో రకంగా కావచ్చు, ఏదైనా సరే ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పనిసరిగా కుటుంబ సభ్యులే వీళ్ళకి అండగా నిలబడ్డము, వీళ్ళకి ఏదైతే సలహాలు వీళ్ళకి ఏదైనా జీవితంలో ఎదగడానికి సలహాలు కావాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ రాహు దశమంలో ఉన్నప్పుడు వృత్తిపరమైన విషయాల్లో మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయి. అంటే వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగాలలో చిన్న చిన్న మార్పులు కావచ్చు, లేకపోతే స్థానచలనాలు కావచ్చు, పై అధికారుల వల్ల ఒత్తిడి కావచ్చు, ఇదంతా కూడా ఈ యొక్క దశమంలో రాహు వల్ల కొద్దిగా ఇబ్బంది పడే సూచన అనేది మాత్రం ఇక్కడ కనబడుతోంది వీళ్ళకి. అలాగే ఎప్పుడైతే ఇక్కడ కేతువు కూడా ఉన్నాడు అంటే ఇక్కడ చతుర్థ స్థానంలో కేతువు కూడా ఉన్నాడు కాబట్టి అప్పుడప్పుడు నిరుత్సాహము, నిస్పృహ అనేవి కూడా మానసికంగా ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ ఈ మిథున రాశి వాళ్ళకి కనబడుతోంది. అలాగే ఇక్కడ సంతానపరంగా కానీ చూసుకుంటే సంతానపరంగా కూడా వీళ్ళకి ఈ పంచమ స్థానాన్ని ఏప్రిల్ వరకు కూడా గురువు చూడడం వల్ల వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. అంటే సంతానపరంగా వాళ్ళు చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, ఇలాంటి విషయాల్లో మిథున రాశి వాళ్ళకి తప్పనిసరిగా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఎప్పుడైతే ఈ కేతు గ్రహం యొక్క మార్పు గురువు యొక్క దృష్టి పడుతుందో మే తర్వాత నుంచి ఏమైనా స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలి అనే ఆలోచనలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఇక్కడ మనకి వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి కనబడుతుంది. అలాగే విద్యార్థులకు కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. అంత పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. విదేశీ విద్య, దూర విద్య ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. మే తర్వాత నుంచి వీళ్ళకి ఖర్చులు కాస్త అధిగా అవ్వడం అనేది జరుగుతుంది. ఆ ఖర్చులు కూడా ఎలా అంటే ఉపయోగకరమైన ఖర్చులు, మీకు పుణ్యాన్ని ఇచ్చే ఖర్చులుగానే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది మే తర్వాత ఈ మిథున రాశి వాళ్ళకి. అలాగే ఇక్కడ
శని భగవానుడు కూడా ఇక్కడ లాభస్థానాన్ని చూడడం వల్ల వ్యాపార పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఎక్కడైనా మీరు పెట్టుబడులు పెట్టి ఉంటే అవి లాభాలు అనేవి తప్పనిసరిగా రావడం అనేది ఈ మిథున రాశి వాళ్ళకి జరుగుతుంది. అంటే ఆకస్మిక ధన లాభాలు కూడా ఒక్కోసారి వచ్చే సూచనలు కూడా ఈ మిథున రాశి వాళ్ళకి కనబడుతున్నాయి. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ జరిగే అవకాశం ఉంది ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి. అలాగే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే మీడియా, కంప్యూటరు, ఈ అంటే ఐటీ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే నవమ శని ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ నవమ శని ఏదైతే ప్రభావం ఉందో, అంటే ఇక్కడ మిథున రాశి వాళ్ళకి నవమ స్థానంలో శని సంచారం, అంటే వీళ్ళకి అష్టమ శని వెళ్ళిపోయి నవమ శని అనేది ప్రారంభమైంది. కాబట్టి ఈ నవమ శని అలాగే లాభంలో గురువు, తదనంతరం వ్యయంలో గురువు, ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగాను స్థిర చరాస్తుల విషయాల్లోనూ వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు సంపూర్ణంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో కానీ చూసుకుంటే వీళ్ళకి షష్టమ స్థానం, అంటే వీళ్ళకి కానీ చూసుకుంటే షష్టమ స్థానంలో గురువు యొక్క దృష్టి కూడా ఉంటుంది. కాబట్టి అంటే మే తర్వాత కూడా ఈ షష్టమ స్థానం అంటే రోగస్థానానికి సంబంధించిన దాంట్లో విశేష దృష్టితో చూస్తున్నాడు. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో అంత పెద్ద భయపడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. మధ్య మధ్యలో కాస్త కొంచెం ఉదర సంబంధిత ఏమైనా వ్యాధులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి సరిపోతుంది. మరియు వీళ్ళకి కానీ ఇంకొక విషయం కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ మిథున రాశిలో ఉన్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే గురువు వీళ్ళకి మార్పు చెందే వరకును కాస్త కొంత ఈ ఏప్రిల్ వరకు కూడా వీళ్ళు ఎవరి వాళ్ళతో మాట్లాడేటప్పుడు, ప్రత్యేకంగా స్త్రీలు మాట్లాడేటప్పుడు ఒకళ్ళ విషయాలు ఒకళ్ళకి తీసుకెళ్ళి మాట్లాడడం ఇలాంటివి కొద్దిగా దూరంగా ఉంటే కొంత, లేకపోతే అపకీర్తి అనేవి మూట కట్టుకోవడం అనేది ఉంటుంది. మామూలుగా ఓవరాల్గా చూసుకున్నప్పుడు మాత్రం ఈ మిథున రాశి వాళ్ళకి మీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కీర్తి ప్రతిష్టలు, గౌరవాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎవరైనా నూతనంగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే మాత్రం ఈ సంవత్సరం వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి, అంటే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే, ఎందుకంటే మళ్ళీ వీళ్ళకి అష్టమ స్థానం, అంటే ఈ యొక్క గురువు అష్టమ స్థానాన్ని చూడడం అనేది జరుగుతోంది. ఇక్కడ కొద్దిగా అనారోగ్య సూచనలు ఉన్నా కూడా అంత పెద్ద భయపడాల్సిన అవసరం అంటూ ఏం లేదు. అంటే సీజనల్గా వస్తాయే తప్ప ప్రత్యేకంగా దీర్ఘకాలిక వ్యాధులు ఏవో వచ్చి నెత్తి మీద పడిపోవడం అంటూ కూడా ఏమీ ఉండదు. అలాగే వీళ్ళకి ఈ యొక్క రాహుకేతులు యొక్క ఈ వీక్షణ వల్ల, అంటే ఒకరినొకరిని చూసుకునే వీక్షణ వల్ల కూడా మధ్య మధ్యలో ఈ చతుర్థ స్థానాన్ని రాహువు చూడడం వల్ల ఏదైనా కొనుగోలు చేస్తారు స్థిర చరాస్తులు, కానీ కొనుగోలు చేసేటప్పుడు మోసపోకండి. అంటే అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసున్న వాళ్ళని ఎవరినైనా పక్కన పెట్టుకుని అప్పుడు ఇలాంటి విలువైన వస్తువులు కొనడం కానీ, విలువైన ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మొత్తం మీద మిథున రాశిలో ఉన్న స్త్రీ పురుషులకు ఎవరైతే వివాహం కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా అవి అయ్యే సూచనలు అనేవి కనబడుతున్నాయి. ఈ రాశిలో మొత్తం వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకి, విద్యార్థులకి, అలాగే వృద్ధులకి ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను, అన్ని రకాలుగాను కూడా ఈ 2024 సంవత్సరం వీళ్ళకి అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతోంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.